ప్రభుత్వ గొంగుడి సునీత మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. రుణమాఫీపై బహిరంగ చర్చకు రావాలని ప్రభుత్వ బీర్లయ్యకు సవాల్ ఇస్తున్నారు. ఆదివారం భువనగిరి పట్టణంలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆలయ నియోజకవర్గంలో ఎంతమందికి ₹1,00,000 రుణమాఫీ అయిందో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించే నైతికకు సీఎం రేవంత్ రెడ్డితో సహా ఎవరికి లేదన్నారు. కేటీఆర్ పైన ప్రభుత్వ బీర్లయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు అభివృద్ధి చేయడంలో పాటు వందలాది ఐటీ కంపెనీలు తీసుకొచ్చి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన ఘనత కేటీఆర్కే దక్కుతుందంటున్నారు. ఆమె నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిందో ఆ ప్రెస్ మీట్లో మొన్న బీర్లయ్య గారు కేటీఆర్ పైన, కేసీఆర్ పైన ఏదైతే విమర్శలు చేసినారో, రాజ్భవన్లో కేటీఆర్ గారు గవర్నర్ కలిసి పలు సమస్య పైన ఫిర్యాదు చేయడం, చర్చించడం జరిగినది. దాన్ని దృష్టిలో పెట్టుకొని బీర్లయ్య గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తన పైన ఆరోపణలు చేస్తూ కొన్ని విమర్శించే మాటలు మాట్లాడినందుకు